నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధిపై అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. హర్ముజ్ పై తమకు పూర్తి నియంత్రణ ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతుంటే, ఈ జలసంధి తమ ఆధీనంలోనే ఉందని ఇరాన్ స్పష్టం చేస్తోంది. మరోవైపు యుద్ధం కారణంగా హర్ముజ్ లో నౌకల రాకపోకలు భారీగా తగ్గిపోయాయి. అసలు హర్ముజ్ పై ఎవరి పట్టు ఉంది? అమెరికా చెప్పేదే నిజమా? ఇరాన్ చెప్పేది వాస్తవమా? ఈ కీలక జలసంధి ఎందుకంత ప్రాముఖ్యం సంతరించుకుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా ఇరాన్ యుద్ధంలో ఇప్పుడు హర్ముజ్ జలసంధి ప్రధాన కేంద్రంగా మారింది. ప్రపంచ చమురు, ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ఈ మార్గంపై ఇరు దేశాలు పరస్పరం భిన్నమైన ప్రకటనలు చేస్తున్నాయి. అమెరికాకు హర్ముజ్పై పూర్తి నియంత్రణ ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హర్ముజ్ను అమెరికా పూర్తిగా నియంత్రిస్తోందని, అవసరమైతే ఆ నియంత్రణను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అమెరికా ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. హర్ముజ్ జలసంధి తమ నియంత్రణ, నిర్వహణలోనే ఉందని ఇరాన్కు చెందిన బసీజ్ కమాండర్ హసనీ తయ్యబ్ ప్రకటించారు. అమెరికా నియంత్రణలోకి వెళ్లిందన్న వాదనను పూర్తిగా తిరస్కరించారు. ఇక్కడ అసలు ప్రశ్న కంట్రోల్ అంటే ఏమిటన్నది. అమెరికా తన నౌకాదళ శక్తితో ఈ మార్గంలో నౌకల రాకపోకలను ప్రభావితం చేయగలమని చెబుతోంది. మరోవైపు ఇరాన్ భౌగోళిక స్థానం, తీర ప్రాంత సైనిక సామర్థ్యాలు, సముద్ర మార్గంపై తన ప్రభావంతో హర్ముజ్ను నియంత్రించే సామర్థ్యం తమకు ఉందని చెబుతోంది. ప్రస్తుతం హర్ముజ్లో వాణిజ్య నౌకల రాకపోకలు సాధారణ స్థాయితో పోలిస్తే భారీగా పడిపోయాయి. యుద్ధానికి ముందు రోజుకు సుమారు 130 నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణించగా, తాజాగా ట్రాఫిక్ ఒక దశలో 8 నౌకలకు పడిపోయినట్లు సమాచారం. అంటే అమెరికా మాకు పూర్తి నియంత్రణ ఉంది అంటున్నా నౌకలు సాధారణంగా హర్ముజ్ గుండా ప్రయాణించే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఇదే సమయంలో ఇరాన్ కూడా జలసంధి ఇంకా బ్లాక్డ్గానే ఉందని, తమ షరతులు అంగీకరించే వరకు దాన్ని తిరిగి తెరవబోమని కరాఖండిగా చెబుతోంది. ఇక హర్ముజ్ ఎందుకంత కీలకమంటే, పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ మార్కెట్లకు చమురు, ఎల్ఎన్జీ వంటి ఇంధన సరఫరాలకు ఇది ప్రధాన మార్గం. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు, ఇంధన ఖర్చులు, రవాణా వ్యయాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే హర్ముజ్పై ఎవరి ఆధిపత్యం ఉందన్న ప్రశ్న కేవలం అమెరికా, ఇరాన్ మధ్య సైనిక అంశం మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఇంధన భద్రతకు సంబంధించిన అంశంగా మారింది. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా హర్ముజ్లో నౌకల స్వేచ్ఛా రాకపోకలకు సంబంధించిన పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో ఇరాన్ అనుబంధ బలగాలు నౌకల రాకపోకలను నియంత్రిస్తూ కొన్ని నౌకలకు మార్గం అనుమతించే విధానాన్ని అమలు చేసినట్లు యూరోపియన్ యూనియన్ పేర్కొంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితిని చూస్తే హర్ముజ్పై అమెరికా పూర్తి నియంత్రణ ఉందని చెబుతుంటే, ఇరాన్ మాత్రం మా ఆధీనంలో ఉంది అని స్పష్టం చేస్తోంది. వాస్తవ పరిస్థితిలో మాత్రం నౌకల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హర్ముజ్పై ఎవరి జెండా ఎగురుతుంది అన్నదానికంటే, ఎవరు ఈ మార్గంలో నౌకల రాకపోకలను ఆచరణలో ప్రభావితం చేయగలుగుతున్నారు అన్నదే అసలు కీలక ప్రశ్నగా మారింది. ఇక ముందు అమెరికా నౌకాదళం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇరాన్ హర్ముజ్ను ఎంతకాలం అడ్డుకుంటుంది? ప్రపంచ చమురు మార్కెట్పై దీని ప్రభావం ఎంతవరకు వెళ్తుంది అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.